నేటి ముఖ్యాంశాలు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. తాండూరు మండల ప్రచార సభల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. బీజేపీ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ డిపార్ట్మెంట్ కన్వీనర్గా సునీతా సంపత్, పలువురి అభినందన. ఉచిత వేసవి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. జిల్లా యోజన మరియు క్రీడల శాఖ అధికారి హనుమంతరావు. మున్సిపల్ పరిధిలో పలు సమస్యలపై బీజేపీ నాయకుల వినూత్న నిరసన. యూపీఎస్సీ ర్యాంకర్ అశ్వక్కు వెల్లువెత్తిన అభినందనలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శనివారం తాండూరు మండల పరిధిలోని నారాయణపూర్, వీర్చెట్పల్లి, గోనూర్, చెన్గేస్పూర్, కరణ్కోట్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నదని, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ప్రజలను కోరారు. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చేతి గుర్తు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్మకన్య పిఎస్సిఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నె నాగప్ప, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, కరణం పురుషోత్తంరావు, పురుషోత్తం రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాకేష్ మహారాజ్, ఉత్తమ్ చంద్, మాజీ ఎంపీపీ శరణ్ బసప్ప తదితరులు పాల్గొన్నారు. ఓగిపూర్ గ్రామ ప్రజలకు మరొకసారి శిరస్సు వచ్చి మీకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుతా ఉన్నాం. మీకు ఆరోగ్యం చెప్పినాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మేము మీకు ఏదైతే చెప్పినామో 6 గ్యారంటీలు ఖచ్చితంగా చేస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మొట్టమొదటి సంతకం కూడా 6 గ్యారంటీల పైన పెట్టడం జరిగింది. 6 గ్యారంటీల పైన పెట్టడం కాకుండా మీకు ఆ రోజు చెప్పినాం, మీరు ఎక్కడ కూడా ఏ అధికారుల దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఏ ఆఫీసులో చుట్టుపూడి పోవాల్సిన అవసరం లేదు. అధికారులందరినీ కూడా ఓగిపూర్ గ్రామానికి పంపిస్తాం. ఇక్కడికే మీ ఇంటికి పంపించి మీకు ఇల్లు లేని వారికి ఇల్లు కావాలంటే మీకు అప్లికేషన్ తీసుకుంటాం. మీకు పింఛన్ లేని వారికి పింఛన్ కావాలిస్తే మీకు అప్లికేషన్ తీసుకుంటాం, దరఖాస్తు తీసుకుంటాం. మీకు తెల్ల రేషన్ కార్డు కావాలన్నా మీకు దరఖాస్తు తీసుకుంటాం. మీకు పింఛన్ లేని వారికి కూడా మీకు దరఖాస్తు తీసుకుంటాం. జిరాక్స్లు పెట్టి ఆఫీసుల తిరిగే వ్యవస్థలంతా రద్దు చేస్తామని చెప్పినట్లుగా మేము గెలిచిన 15 రోజులకి అధికారులందరినీ కూడా ఓగిపూర్ గ్రామానికి ఇంటింటికి పంపడం జరిగింది. పంపి మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా మేము ఇక్కడ గ్రామ సభ ద్వారా మీకు కావాల్సినటువంటి అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ డాటా అంతా కూడా లెక్కంతా కూడా ఇప్పుడు మా దగ్గర ఉంది. దాంట్లోనే మనకి ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ల కొద్ది ముందు 2 మనం ఇంప్లిమెంట్ 48 గంటలనే 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ రోజు మీకు చెప్పిన మహిళా సోదరులకు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పి, అదే కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా గౌరవ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1,00,000 ఇస్తామని చెప్పి, ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్పి అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా మీకు విద్యుత్ ఇస్తామని చెప్పినాం. 500లకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం. అవన్నీ కూడా దయచేసి నేను మీకు ఒకటి చెప్తా ఉన్నాను, కరెంటు బిల్లులు ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే మాకు ఫోన్ చేయండి నేరుగా. మీరు ఎవరు కూడా రూపాయి బిల్లు కట్టవలసిన అవసరం లేదు. ఎవరే కానీ కరెంటు వాళ్ళు మళ్ళీ మాకు ఆ బిల్లు కావాలి, బిల్లు కట్టుడు అని చెప్తే నేరుగా ఫోన్ చేయండి. మిమ్మల్ని బిల్లు అడిగినటువంటి అధికారులు ₹1 కట్టవలసిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని రమేష్ కుమార్ ఆరోపించారు. శనివారం పెద్దేముల్ మండలం, మారేపల్లి, పెద్దేముల్ మండల కేంద్రం తదితర గ్రామాల్లో రమేష్ కుమార్ కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ, దేశ ప్రగతి కేవలం నరేంద్ర మోడీతోనే సాధ్యం
సాధ్యమని, అందుకే బీజేపీ పార్టీని చెవెళ్ల ఓటర్లు కొండ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి కౌన్సిలర్ సాహు శ్రీలత, తాండూర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, పెద్దెముల్ మండల బీజేపీ అధ్యక్షులు సందీప్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు గాజుల శాంతకుమార్, యాదయ్య గౌడ్, రామచందర్, నరసింహులు, ప్రవీణ్, కృష్ణ, రమేష్, రవీందర్, అంజీ, రామరెడ్డి, అశోక్, వెంకట్, బీజేపీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వయంగా వారే ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మరోసారి ఉండాల్సిందే. ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్న క్రమంలో పేదవాడి బతుకు బాగుండాలని కోరుకుంటున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని చాలా క్షేత్రస్థాయిలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతంతో ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలనేటటువంటి నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి పెద్ద ఎత్తున మద్దతు ఏదైతుందో అనేక సంవత్సరాలుగా స్వతంత్ర అనంతరం ఈ దేశంలో అనేక రకాలైనటువంటి పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు పరిపాలించి ఏమాత్రం కూడా ప్రజా సంక్షేమాన్ని కోరుకోకుండా అనేక అవినీతికరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఈ దేశం చిన్నాభిన్నం చేస్తున్న సందర్భంలో ఈ దేశంలో పల్లెటూళ్ళని, ప్రధానంగా పేద ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఇవాళ ఉపాధి హామీ కార్మికుల్ని పరిశీలిస్తే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఎలక్షన్ వస్తున్న ఒక తంతుగా చేసి వాళ్ళని కేవలం మమ్మల్ని ఓటర్లో గుర్తించి ఎన్నికల సమయంలో మాత్రమే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నటువంటి తీరుని జరగబోయే మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పార్లమెంట్ ప్రచారంలో భాగంగా ఈరోజు పెద్దెముల్ గ్రామం మరియు అలాగే మారపల్లి గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ పని చేయకపోవడంతో మరి టీఆర్ఎస్పై వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి సాయం కూడా చేయలేదు. మరి ముఖ్యంగా మహిళలకు ఇస్తున్నటువంటి 2500 కావచ్చు, మరి వృద్ధులకు ఇస్తున్నటువంటి 4000 రూపాయలు కావచ్చు, రైతు రుణమాఫీ కూడా కావచ్చు, ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోవడము. మరి ఈరోజు ఉపాధి హామీ పథకం కింద చెరువు దగ్గరికి వచ్చిన దాదాపు 700 మంది చూడడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా 700 మందికి ఒక గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపాధి హామీ పథకం కింద వేతనాన్ని అందిస్తుంది. మరి వాళ్ళకి 200 పైగా వస్తుండే ఇప్పుడు 300 రూపాయల ఉపాధి కూలీని కూడా పెంచినందుకు వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వారు కూడా చెప్పడం జరిగింది, మాకు వస్తున్నటువంటి ఉచిత రేషన్ బియ్యం కానివ్వండి, కరోనా సమయంలో కూడా మా ప్రాణాలను కాపాడింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే కాబట్టి తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీకి మరి నరేంద్ర మోదీ గారికి మద్దతుగా నిలుస్తామని ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఆశీర్వాదం తెలియజేస్తున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చెవెళ్ల పార్లమెంట్లో పెద్దెముల్ మండలం గ్రామంతో పాటు మారేపల్లి గ్రామంలో కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణన్న గారు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాహు శ్రీలతక్క గారు, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు మల్లేష్ అన్న గారు, మండల అధ్యక్షుడు హరీష్ గౌడ్, మండల నాయకులందరికీ కూడా పేర్కొన్న అందరికీ నమస్కారాలు. ఈరోజు నరేంద్ర మోదీ గారి గత 10 సంవత్సరాల నుండి చేసిన అభివృద్ధి పనులు ప్రతి వ్యక్తికి వీరించి రాబో ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ చెవెళ్ల పార్లమెంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి గెలిపించాలని ఈరోజు పెద్దెముల్ మండలంలో కేంద్రంతో పాటు మారేపల్లి గ్రామంలో కూడా ఈరోజు ఇంటింటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు మూడోసారి మళ్ళీ ప్రజలే కోరుకుంటున్నారు, మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు వచ్చి కాళ్ళు అడిగితే మేము ఖచ్చితంగా ఈసారి ఓటేసే విధంగా ఉన్నామని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అవకాశం ఇచ్చిన మండల నాయకులందరికీ ధన్యవాదాలు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పెద్దెముల్ మండల కేంద్రమైనటువంటి పెద్దెముల్లో, అదేవిధంగా మారేపల్లి,
ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడంతా కూడా అందరికీ కలిసి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారికి అడగడం జరిగింది. వారు స్పందించి ఖచ్చితంగా మేము బీజేపీకి ఓటు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చి ఏవేవి అమలు చేయలేదో వాళ్ళందరూ కూడా మాకన్నా బాగా వాళ్ళే చెప్పడం జరుగుతున్నది. కాబట్టి నరేంద్ర మోదీ యొక్క అభివృద్ధిని చూసి ప్రపంచంలోనే భారతదేశం యొక్క అత్యున్నత స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా మాకన్నా చాలా ఎక్కువ ముసలోళ్ళు వాళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మాకు బాగా సంతోషంగా ఉన్నది. ఈ గ్రామంలో అత్యధిక ఓట్లు మాకు పడతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా పెద్దమూలు మండలము కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి అండగా నిలిచి అత్యధిక మెజారిటీతో బీజేపీకి కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దేముల్ మండల కేంద్రంతో పాటు మారేపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కార్మికులతోని ఉపాధి హామీ కార్మికులతో కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వారి దగ్గర ప్రచారం నిర్వహించడం జరిగింది. వారి స్పందన బీజేపీ పట్ల చాలా బాగుంది. కార్మికులు ప్రజలు ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేస్తామంటని అందరూ బీజేపీపై ప్రేమతో ఉన్నారు. అలాగే పెద్దేముల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇలాగే మాకు సహకరించి బీజేపీకి ఓటు వేసి బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని చేవెళ్ళ పార్లమెంటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని అత్యధిక ఓట్లతో గెలిపించి మోడీ గారికి మూడవసారి ప్రధానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కృష్ణ ముద్రాజన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సావు శ్రీలతక్క గారికి, అలాగే మండల మాజీ అధ్యక్షులు సందీపన్న గారికి, మల్లేష్ యాదవ్ అన్న గారికి, మండల తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీవీజీ ఫౌండేషన్ చైర్మన్ సునీతా సంపత్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ డిపార్ట్మెంట్ కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా సునీతా సంపత్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ డిపార్ట్మెంట్ కన్వీనర్ గా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, నేతి శ్రీకాంత్ గౌడ్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఓబీసీల సమస్యలపై మరియు వారి అభివృద్ధిపై తన వంతు శాయశక్తుల కృషి చేస్తానని సునీతా సంపత్ తెలిపారు. తాండూరు వీరశైవ సమాజం నాయకులు సునీతా సంపత్ను కలిసి ఘనంగా సన్మానించారు. వీరశైవ లింగాయత్లను ఓబీసీలో చేర్చడానికి కృషి చేయాలని ఆమెను కోరారు. వీరశైవ సమాజం కార్యదర్శి లింగదలి రవి, వాలి శాంతకుమార్, శెట్టి భాస్కర్, సడిగి భద్రన్న, శ్రావణ్, అవులం సంపత్, నిర్నిశేఖర్, వాలి శ్రావణ్, గూలి పరమేశ్వర్ తదితరులు సునీతా సంపత్ను కలిసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ కన్వీనర్గా నియమించినందుకు గాను మన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి మరియు మన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మరియు ఇన్ఛార్జ్ దీపా దాస్ గారికి మరియు ఓబీసీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి మరియు ఇక్కడ తెలంగాణ శాసనసభ్యులకి స్పీకర్గా ఉన్న మన గడ్డం ప్రసాద్ గారికి, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారికి మరియు మన శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బాధ్యతలను అప్పజెప్పినందుకు గాను ఓబీసీ అందరికీ కూడా నాకు తోడుగా తీసుకుని వెళ్తూ వారికి ఉన్న సమస్యల్ని మన పెద్దలకి వివరించుకుంటూ
దానివల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా వాళ్ళకి వివరించుకుంటూ నాతో పాటుగా తీసుకెళ్లి మన ఓబీసీలకు ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని ఈ పదవిచ్చిన ప్రతి ఒక్కరికి మన కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు దోమతెరను ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. తాండూరు పట్టణంలో పేరుకుపోయిన చెత్తా చెదారం వల్ల దోమలు విజృంభిస్తున్నాయని అందుకు ఇలాంటి నిరసన చేపట్టినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. తాండూరు పట్టణంలో పలు సమస్యలు ఉన్నాయని వాటిపై మున్సిపల్ అధికారులు దృష్టి సాధించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, కౌన్సిలర్ అంతారం లలిత, వాలప్ప, జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, దోమ కృష్ణ, రాజు, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. जो सरकार की कमी है वो सरकार बदलना है, जो सरकार की कमी है वो सरकार बदलना है, जो सरकार की कमी है वो सरकार बदलना है. చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వెంటనే చేతగాని ప్రభుత్వం వెంటనే కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలి, కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలి, దోమల సమస్యను వెంటనే పరిష్కరించాలి, పారిశుద్ధ్య కార్మికులను వెంటనే పరిష్కరించాలి. భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. కరెంటు కోతల నివారణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో మే 1 నుండి 31 వరకు 14 సంవత్సరాల లోపు బాలురు, 18 సంవత్సరాల లోపు బాలికలకు వేసవి శిక్షణ శిబిరాలను వికారాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల మరియు యువజన సర్వీసుల శాఖ అధికారి హనుమంతరావు తెలిపారు. ఈ క్రీడలను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ నేషనల్ క్రీడాకారులు మరియు ఇతర సీనియర్ శిక్షకులకు ఆసక్తి ఉంటే వారి ధృవపత్రాలు, శిక్షణ ఇచ్చే క్రీడల వివరాలు, ప్రదేశం, గ్రామం వివరాలు ఈ నెల 25 లోపు జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, వికారాబాద్ కలెక్టర్ కాంప్లెక్స్, రూమ్ నంబర్ S51 సెకండ్ ఫ్లోర్ నందు స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హనుమంతరావు కోరారు. క్రీడలు నిర్వహించే వారికి గౌరవ వేతనం 4000 మరియు క్రీడా సామాగ్రి అందించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9666382201 సెల్ నంబర్లో సంప్రదించాలని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కె హనుమంతరావు కోరారు. యూపీఎస్సీ 770 ర్యాంకు సాధించిన గొట్లపల్లి యువకుడు అశ్వక్ ను పలువురు ఘనంగా అభినందిస్తున్నారు. శనివారం ముస్లిం వెల్ఫేర్ నాయకులు మరియు తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, తాండూరు నియోజకవర్గ అంబేద్కర్ సంఘం నాయకులు అధ్యక్షులు వెంకట్, మహబూబ్, యూసుఫ్, రియాజ్ తదితరులు అభినందించారు. అశ్వక్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రజలకు మంచి సేవ చేసి గుర్తింపు పొందాలని పలువురు ఆకాంక్షించారు.
आप सब लोगों का शुक्रिया मुझे इतनी प्यारी तकरीर और शुभ तंजीम से नवाजने के लिए। और इंशाअल्लाह आगे चल के आप सब लोगों की दुआएं और साथ की बहुत ज़रूरत रहेगी। और सर्विस में आने के बाद अपनी फॉर्म और रूल के लिए जितना आप लोग का ईमानदारी से काम करूँगा। और अपनी फॉर्म के कुछ स्टूडेंट्स को कुछ गाइडेंस चाहिए एग्जामिनेशन के लिए तो एनी टाइम अप्रोच कर सकते हैं। इंशाअल्लाह मैं पूरी कोशिश करूँगा कि उनको सही गाइडेंस दें। जमीयत उलमा के दफ्तर पर हमारे साथी मोहम्मद अशफाक साहब के जो यूपीएससी में टॉप हुए हैं अल्हम्दुलिल्लाह। अच्छी खुसूसियत यह है कि माशाअल्लाह जमीयत उलमा के जो फाउंडर हैं हज़रत शेखुल हिंद रहमतुल्लाहि अलैह वो भी जामिया मिल्लिया के फाउंडर हैं और ये भी माशाअल्लाह यूपीएससी जामिया मिल्लिया से निकाले हैं। इस मुनासबत से भी हम ज़्यादा हक़ रखते हैं इनसे मोहब्बत रखने का। अल्लाह के फजल से हमारी दुआ भी है और पूरे उलमा का साथ है, बल्कि पूरी जमीयत उलमा इनके टॉप सर्विस में जाने तक किसी भी लाइन से, चाहे वो दुआ के लाइन से हो, चाहे किसी भी मदद किसी भी लाइन से हो, अगर जो भी ज़रूरत पड़ेगी इंशाअल्लाह जमीयत उलमा साथ रहेगी। ये जमीयत उलमा का मिशन है कि एजुकेशन में हम अपनी कौम को ऊंचा करें। ये हमारे सदर मोहतरम हाफिज़ पीर शब्बीर साहब का अक्सर बोलना होता है कि तालीम के लिए कोशिश करें। हमारी पूरी जमीयत उलमा की टीम अशफाक मियाँ और उनके पूरे ख़ानदान और उनके गाँव वालों को मुबारकबादी देती है और सबके साथ और सबके खुशियों में हम भी बराबर के शरीक है। पूरी जमीयत उलमा की ज़िले वक़ाराबाद की टीम आपको मुबारकबादी पेश करती है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable